వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నల్కో నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ అనమాట. ఇదొక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ కంపెనీ నుండి మనకి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం వీళ్ళు రిక్రూట్ అయితే చేస్తున్నారు. దీంట్లో ఐటీ నాన్ ఐటీకి సంబంధించిన మినిమం ఇంటర్ డిప్లొమా ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇక్కడ పోస్టులు అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్క డీటెయిల్స్ వచ్చేసి ఈ యొక్క వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జాబ్కి సంబంధించిన ప్రతి ఒక్క అప్లికేషన్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడగలరు. సో మనకి నాల్కో నుండి వచ్చేసి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కింద రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారనమాట. చాలా ఓపెనింగ్స్ అయితే ఇక్కడ మనకి అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. దీంట్లో మీకు పోస్ట్ దానికి సంబంధించిన శాలరీ డీటెయిల్స్ కావచ్చు, క్వాలిఫికేషన్, ఏజ్ లిమిటెడ్, దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ పొజిషన్ వచ్చేసి మనకి లాబొరేటరీ పొజిషన్ కింద టోటల్ 37 ఓపెనింగ్స్ తోటి వీళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు. దీంట్లో మనకి ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు, యూఆర్ వాళ్ళు, ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటారో వాళ్ళు వచ్చేసి అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు. ఈ లాబొరేటరీ పోస్ట్లోకి వచ్చేసి ఎవరైతే బీఎస్సీ హానర్స్ ఇన్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు వచ్చేసి అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఆపరేటర్ పోస్టులు ఉన్నాయి. 226 పోస్టులు గాను మనకి ఆపరేటర్ పోస్టుల కోసం వీళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు. ఎవరైతే 10th+ ఐటీఐ పాస్ అవుట్ అయిన వాళ్ళు, ఎనీ స్ట్రీమ్స్లో పాస్ అవుట్ అయిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. సో టోటల్ మనకి 226 పోస్టుల కోసం ఆల్ కేటగిరీ స్టూడెంట్స్కి వీళ్ళు రిక్రూట్ అనేది కూడా చేసుకుంటున్నారు. థర్డ్ ఫిల్టర్ వచ్చేసి మనకి థర్డ్ రోల్ వచ్చేసి ఫిట్టర్ అనమాట. 73 పోస్టులు అయితే ఉన్నాయి. ఆల్ కేటగిరీస్కి ఇక్కడ పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే 10+ ఐటీఐ చేసిన వాళ్ళు విత్ ఎలాంగ్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఇన్ ఫిట్టర్ ట్రేడ్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుండి 63 ఓపెనింగ్స్ తోటి ఆల్ కేటగిరీస్ వాళ్ళకి రిక్రూట్ చేసుకుంటున్నారు. దీనికి వచ్చేసి మినిమం 10th విత్ ఐటీఐ ఎలక్ట్రికల్ ట్రేడ్లో అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. 5th పొజిషన్ వచ్చేసి ఇన్స్ట్రుమేషన్ అండ్ ఇన్స్ట్రుమేషన్ మెకానిక్ పోస్టులు గాను 48 ఓపెనింగ్స్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. 10+ ఐటీఐ విత్ ఈ యొక్క ఇన్స్ట్రుమేషన్ అండ్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ట్రేడ్లో మీకు అప్రెంటిస్ చేసి ఉండాలన్నమాట. తర్వాత 6th పొజిషన్ వచ్చేసి మనకి జియాలజిస్ట్ అనమాట. 4 పోస్టులు ఉన్నాయి. ఎవరైతే బీఎస్సీ హానర్స్ జియాలజీలో పాస్ అవుట్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. తర్వాత మనకి హెచ్ఈఎంఎం ఆపరేటర్ అనమాట. 9 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. 10+ ఐటీఐ చేసిన వాళ్ళు, హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు, డీజిల్ మెకానిక్ ట్రేడ్లో పాస్ అవుట్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మైనింగ్ పోస్ట్ వచ్చేసి ఒకటి ఉందన్నమాట. తర్వాత మైనింగ్ మేట్ వచ్చేసి 15 పొజిషన్స్ ఉన్నాయి. 10th విత్ ఐటీఐ ట్రేడ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే జాయిన్ అవ్వచ్చు. మోటార్ మెకానిక్ విషయానికి వస్తే 22 ఓపెనింగ్స్ ఉన్నాయి. దీనికి 10+ ఐటీఐ చేసిన వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ వైడర్ అనమాట. 5 పోస్టులు అయితే అవైలబుల్గా అయితే ఉండడం జరుగుతుంది. దీనికి వచ్చేసి ఎవరైతే మినిమం 10th పాస్ అయిన వాళ్ళు, ఎనీ ట్రైనింగ్ ఫీల్డ్ నుండి మీరు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. లాబొరేటరీ టెక్నీషియన్ GR2 పొజిషన్లు అయితే ఉన్నాయన్నమాట. 2 పోస్టులు ఉన్నాయి. దీనికి 10+2 ఇంటర్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నర్స్ గ్రూప్ 3 అనమాట. మనకి PO గ్రేడ్ కింద 7 పోస్టులు అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ యొక్క జాబ్కి మీరు ఎవరైతే 10+2 తర్వాత నర్సింగ్ ఎనీ రికగ్నైజ్డ్ కాలేజ్ నుండి పాస్ అవుట్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఫార్మసిస్ట్ అనమాట. 6 పొజిషన్స్ అయితే ఉన్నాయి. దీనికి వచ్చేసి 10+2 పాస్ అయిన వాళ్ళు, డిప్లొమా ఫార్మసీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే జాయిన్ అవ్వచ్చు. శాలరీ రేంజ్ వచ్చేసి మనకి 27,500 నుండి 70,000 వరకు శాలరీ అయితే కూడా మీకు రావడం అయితే జరుగుతుంది. వివిధ రకాల పోస్టుల కోసం ఒక బెస్ట్ శాలరీ అనేది కూడా మనకి ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. సో దాంతోపాటు అదర్ కంపెనీ బెనిఫిట్స్ అయితే ఉంటుంది. ఆన్ జాబ్ ట్రైనింగ్ కింద మీకు పీరియడ్ ఆఫ్ 12 months అయితే ఉంటుందన్నమాట. డ్యూరింగ్ ది ట్రైనింగ్ పీరియడ్ దే విల్ స్టైఫండ్ 12,000 మీకు పే చేయడం జరుగుతుందన్నమాట. ఎవరైతే వివిధ రకాల పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులకు వచ్చేసి మీకు అండర్గో ఆన్ జాబ్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి 12 months పాటు ఉంటుంది. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ట్రైనింగ్లో 12,000 ఇస్తాం. ఆఫ్టర్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ఆన్ జాబ్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు 18 months ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుందన్నమాట. ఈ పర్టికులర్ జాబ్ రోల్కి 15,000 వరకు పే చేయడం జరుగుతుందన్నమాట. అంటే ఇక్కడ మనకి నార్మల్గా
ఏదైతే పోస్ట్ బట్టి ఉంటుందో ఆ పోస్ట్ బట్టి ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుందన్నమాట. అంటే దీంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ డిసిగ్నేషన్స్ ఉంటాయి కాబట్టి ఆ డిసిగ్నేషన్ బట్టి మీకు ట్రైనింగ్ అంటే సాలరీ పే చేయడం జరుగుతుంది. వన్స్ ఈ యొక్క ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఫుల్ టైమ్ పీఓ జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికి 29,000 నుండి 70,000 పర్ మంత్ అయితే మనకి సాలరీ అయితే రావడం జరుగుతుంది. ఇలా మీరు ఇక్కడ ఈ పర్టికులర్ నోటిఫికేషన్‌లో చూసుకోవాలి. ఏ పోస్ట్‌కి ఎన్ని మంత్స్ ట్రైనింగ్ ఉంది, ఆ ట్రైనింగ్ పీరియడ్‌లో ఎంత సాలరీ ఇస్తారు, దానికి సంబంధించిన పూర్తి వివరాలు అక్కడ మీరు చూడాల్సి అయితే ఉంటుంది. తర్వాత సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే మనకి క్యాండిడేట్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేస్తారనమాట. ఆ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఫర్దర్ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. హిందీ, ఇంగ్లీష్‌లో మీరు ఎగ్జామ్ అనేది కూడా రాయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో దాన్ని బట్టి మనకి ఈ యొక్క షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుందనమాట. దాని తర్వాత మెడికల్ ఫిట్‌నెస్ ఉంటుంది. ప్లేస్‌మెంట్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు రిజర్వేషన్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇలా మరిన్ని వివరాలు ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా మీరు అప్లికేషన్ అనేది కూడా చేసుకోవాలి. ఎవరైతే జనరల్, ఓబీసీ, ఎన్సీఎల్, ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ ఉంటారో ₹100 మీరు ఆన్‌లైన్ ద్వారా ఫీ పే చేయాల్సి అయితే ఉంటుంది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఈ యొక్క ఇంటర్నల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ కూడా లేదు. ఎలా అప్లై చేయాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా మీకు పర్టికులర్ వెబ్సైట్లో ఉంటుంది. దాన్ని బట్టి మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. మరిన్ని వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేసి పెడతాను. అప్లై చేయండి. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి జనవరి 21వ తారీఖు వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. 31వ తారీఖు డిసెంబర్ నుండి ఈ అప్లికేషన్ మనకి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటుంది. మరిన్ని వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో చూడగలరు గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.